న్యూస్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం చెన్నై అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయనపై నిన్ననే తిరుపతి ఈస్ట్ పిఎస్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆదిమూలం 3 స్టంట్లు వేయించుకున్నారు. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇటు ఆదిమూలం అటు చెన్నైలో హాస్పిటల్లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? తెలుగుదేశం పార్టీ నాయకురాలపై లైంగిక వేధింపులు ఆరోపణలు వీడియోలు విడుదలైన నేపథ్యంలో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో నిన్న రాత్రి 11:30 గంటల సమయంలో బాధితురాలైన వరలక్ష్మి ఫిర్యాదు మేరకు ఆదిమూలంపై సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదైంది. 430/2024 ఎఫ్ఐఆర్ ప్రకారము 64/351 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అతని మీద కేసులు నమోదైన పరిస్థితి. ఈ రోజు ఉదయం ఏదైతే ఈ విషయం తెలిసిందో, లేకపోతే నిన్ననే ఆయన అనారోగ్యంతో ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. అయితే ఈ రోజు ఉదయం చెన్నై అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు తెలుస్తుంది. అడ్మిట్ అయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కుమారుడితో పాటు కుమార్తెలు కూడా ఆయన వద్ద ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇప్పటికే ఏదైతే గతంలో కరోనా సమయంలో తీవ్రంగా అనారోగ్యం పాలైన ఆదిమూలానికి స్విమ్స్ తిరుపతి ఆసుపత్రిలోనే అప్పట్లో 3 స్టంట్లు వేసినట్లు స్విమ్స్ డాక్టర్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో మరోసారి అతను తీవ్రంగా హృద్రోగంతో బాధపడుతున్నాడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి చెన్నై అపోలో హాస్పిటల్ చేర్పించారని అంటున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈస్ట్ డిఎస్పీతో పాటు తిరుపతి ఎస్పీ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. దీంతో పాటు ఏదైతే చెప్తున్న భీమాస్ ప్యారడైజ్ హోటల్ కు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ఇప్పటికే పోలీసులు సేకరించినట్టు సమాచారము. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఈ విషయంలో ప్రత్యేకంగా మొత్తం సమాచారాన్ని సేకరించమని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ వ్యవహారం ఆధారాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇతను బెయిల్ కోసం ప్రయత్నిస్తాడా లేకపోతే మరే విధంగా పోరాటం చేస్తాడా అన్న విషయం మీద కూడా ఆయన కుటుంబ సభ్యులు ఏమి చెప్పడం లేదు. మరోవైపు దీనికి సంబంధించి మహిళ మాత్రం ఖచ్చితంగా ఆదిమూలాన్ని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నదని చెప్తుంది. అయితే ఆమె కేసు పెట్టిన తర్వాత నిన్న 11:30 గంటల సమయంలో రాత్రి 11:30 గంటల సమయంలో ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు సమాచారం. మొత్తం మీద దీనికి సంబంధించి స్థానికంగా ఏదైతే భీముని చెరువు గ్రామం, నారాయణవనం మండలం భీముని చెరువు ఆదిమూలం సొంత ఊరు. ఆ గ్రామంలో అయితే ఇప్పటికే ఆ అమ్మాయి దిష్టి బొమ్మ కూడా దగ్ధం చేశారు. దీంతో పాటు ఈ కుట్ర వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి హస్తం ఉందంటూ కూడా వాళ్ళు నినాదాలు చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ గొడవకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ గ్రూపుల వల్లనే ఇది బయటపడిందంటూ ఓ పక్కన ప్రచారం జరుగుతున్నాయి. మరోవైపున ఆదిమూలం వ్యవహారానికి సంబంధించి టీడీపీ అధిష్టానం ఇప్పటికే ఆయన్ని సస్పెండ్ చేసిన నేపథ్యంలో తమ పార్టీకి సంబంధం లేని వ్యక్తి గురించి మేము మాట్లాడమంటూ స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు, ఏదైతే జిల్లా పార్టీ అధ్యక్షులు, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులతో పాటు ఇతర సీనియర్ నాయకులు ఈ వ్యవహారం అంతా మొత్తం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి ఆదిమూలం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు చెప్తామని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. మొత్తం మీద ఇప్పటికే 3 స్టంట్లు వేయించుకున్న ఆదిమూలం హృద్రోగంతో బాధపడుతున్నారని వారు చెప్తున్నారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.